మన ప్రతాపన్న తపస్సుల రిజర్వాయర్ అనేది మన 4 మండలాల కోసం తెచ్చిపెట్టిండు. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు దాని తపస్సుల నీళ్లను సిద్దిపేట నీళ్ళకు తరలించుకోవడానికి గండికొట్టిర్రు. ఒక తల్లి రొమ్ము పాలీకిన వ్యక్తి మనము. అదే తల్లి రొమ్మును 4 భాగాలుగా చీల్చిన వ్యక్తులు హరీష్ రావు, పల్ల రాజశేఖర రెడ్డి, ముత్తిరెడ్డి ఆదిరెడ్డి. ఇటువంటి వాళ్ళు మన తల్లి రొమ్మును చేసిన వ్యక్తులు, ఈ తల్లి రొమ్మును చేసిన వ్యక్తులు మనం ఇప్పుడు నమ్మొద్దు. దయచేసి చెప్తాను మీకు, ఇలాంటి వ్యక్తులు మనం చూడించే అవసరం లేదు. ఎప్పుడైనా మన చేర్యాల రెవెన్యూ డివిజన్ అనేది కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. అది ప్రతాపంతో సాధ్యమవుతుంది. ప్రతాపాన్ని తీసుకొస్తాడు. మనం ఇలా గెలిపేయగలే ప్రతాపాలను గెలిపేయకుండా కూడా ప్రాంతంలో పుట్టిన ముద్దు బిడ్డ కాబట్టి ఈ ప్రాంతం మీద మనకు ఉన్న ప్రేమ, మమకారము, ఈ ప్రాంత గడ్డ పరిస్థితులు, ఆ ఎక్కడ కష్టాలు నష్టాలు చూసిన వ్యక్తి కాబట్టి, అన్ని రకాలుగా అనుభవించిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టపడొద్దు. నేను కష్టం నష్టపడ్డా కానీ నేనున్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం జరగద్దని చెప్పి చూసే వ్యక్తిగా ఇవాళ మన ప్రాంతాన్ని రేపు పొద్దుగాల రెవెన్యూ డివిజన్ కానీ రెవెన్యూ మన చర్యాల మన పూర్వ వైభవాన్ని చేసేందుకు ముందడుగా తప్పని ఉంటాడు. కానీ ఇలాంటి మాటలు వీళ్ళను ఎవరు ఇవాళ కనకారెడ్డి సిపిఎం పార్టీ ఎంత మంచిగా మాట్లాడినండి. సిపిఎం అలానే చీరలు గడ్డముట్టి ఏం మాట్లాడాడు? ఆయన అవసరాల కోసం మాట్లాడుస్తాడు. అది కనకారెడ్డి ఎంత మంచి మాట మాట్లాడాడు. ఉన్న వాస్తవం మాట్లాడాడు. ఉన్న వాస్తవం మాట్లాడిన మనిషి రాజకీయ వ్యక్తి అనే కానీ ఎవరైనా కానీ ఉన్న వార్త మాట్లాడేటోడు మనకు కావాలి. ఆ ఉన్న వాస్తవం మాట్లాడిన వ్యక్తే మన ప్రతాపన్న, మన ప్రాంతీయ వ్యక్తి. ఆ వ్యక్తి కోసం మనం ఆయన మనకు రెవెన్యూ డివిజన్ చెప్పిస్తాడు. ఇలా గవర్నమెంట్ దాన్ని సహకరణకి రేవంత్ రెడ్డి సాబ్ కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానికి రెవెన్యూ శాఖ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా దీన్ని డిక్లరేషన్ చేసిండు. బరాబర్ చేయవలసిందే. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు 4 భాగాలు విడిపోయారు. మద్దూరు మండలం హుస్నాబాద్, చర్యాలకు వస్తే గజ్వేల్, జిల్లాకు వస్తే సిద్దిపేట, ఎంపీ గారు పోతే భువనగిరి, ఆర్ఎండ్బికి వస్తే మళ్ళీ సిద్దిపేట. ఈ 4 భాగాలు పోయినా కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన కూడా తెలుసుకొని మన ప్రాంతాన్ని ఇన్ని భాగాలకు విభజించి ఆనాడు కోమరెడ్డి వెంకటేశ్వర మన ఎంపీ ఉండి కూడా మన చీరాల రెవెన్యూ డివిజన్ కోసము నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి ప్రతాపన్న కూడా ఆదరణ జరిగింది. అదే ప్రతాపన్న పక్కన సిపిఎం మలాన్న కూడా కూర్చోవడం జరిగింది. కానీ ఆనాడు తెలియదా నాకు టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలు సహకరించింది అన్నాడు. మరి అన్ని రకాలు సహకరించినప్పుడు రెవెన్యూ డివిజన్ ఎందుకు కాలేదు? మన చీరాల ప్రాంత ప్రజలకు నష్టం జరిగింది. మన చర్యాల్లో ఉన్న అంగడెందుకు కబ్జా కూర అయింది? ఇవాళ కూడా వాస్తవానికి ఈ ఆనాడు మన చర్యాలను 4 భాగాలు చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన పల్ల రాజశేఖర రెడ్డి అదే కేసీఆర్ పక్కన ఉన్న వ్యక్తి అని చెప్పుకున్నాడు. కేసీఆర్ బెడ్రూమ్ ఉన్న వ్యక్తి అని చెప్పుకున్నాడు. మరి కేసీఆర్ బెడ్రూమ్ ఉన్న వ్యక్తి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆనాడు విభజించింది ఆ వ్యక్తే. ఇవాళ మళ్ళీ కప్తాను చెప్తాను అంటుండు. ఈ కళ్ళబుల్లి మాటలు మనం నమ్మొద్దు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ చేతులు ఉన్న రాష్ట్రమే. మరి ఇలా ఓడిపోయారు కాబట్టి నిందలేస్తారు. నిందలకు మనం మోసపోయే అవసరం లేదు. ఏదేమైనా వీళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మే అవసరం లేదు. ఏదేమైనా ఖబర్దారు నేను చెప్తున్నా, మన కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. రేవంత్ రెడ్డి మనకు రెవెన్యూ డివిజన్ ఇస్తాడు.